ఇక్కడ ఎక్కడ కూడా కనీసం ఒక బ్లడ్ డ్రాప్ కూడా లేదు. అలాంటి అంటే వాటర్ బాటిల్స్ వాడినట్టు ఫ్రెష్ వాటర్ బాటిల్స్ కానీ ఎలాంటి వస్తువులు కూడా లేవు. అంటే బహుశా క్లూస్ టీమ్ వచ్చి వీటిని సేకరించి ఉండొచ్చు. ప్లేస్ అయితే కాస్త నీట్గా ఉంది. ఇక్కడంతా ఏదో గడ్డంతా తీసేసి క్లీన్ చేసినట్టుగా ఉంది. ఇదే బండ పైన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. సరే, దీంట్లో అమ్మాయి మరణించడం వెనుక, అమ్మాయి చనిపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పైన ఎక్కువగా ఇది రంగనాయక స్వామి టెంపుల్ పైకి ఎక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి. చాలామంది అక్కడికి వెళ్ళి ఆ నది యొక్క ఓవర్ వ్యూ చూడడం కోసం పైకి వెళ్తూ ఉంటారు. ఒకవేళ పైకి వెళ్ళిన ప్రయత్నంలో అక్కడి నుంచి ఏమన్నా కింద పడిందా అనడానికి ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ముళ్ళ కంప చెట్లన్నీ కూడా యథావిధిగానే ఉన్నాయి. అంత పెద్ద బాడీ పడితే అవన్నీ కూడా కొంత జాడలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాదు, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడికే వచ్చారు. మనం ఏదైతే మార్గం చూపించామో అదే మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు సమ్మతించే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నుంచి కేవలం లోకేష్ మాత్రమే తిరిగి వెళ్ళినట్టుగా అక్కడ గండికోట ఎంట్రన్స్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో అతని బైక్ అతను రికార్డ్ అయ్యాడు. ఆ అమ్మాయి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత అన్ని కోణాల్లో విచారించిన తర్వాత మృతదేహం ఇక్కడే ఉందని గుర్తించారు.